అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 23. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, రూమ్ నుండి బయటికి వచ్చి ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు సంజు అని అడిగాడు కోపంగా అభి. నేను స్విచ్ ఆఫ్ చేయలేదు బేబీ, ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి ఉండడంతో అలాగే పడుకుండిపోయాను ఛార్జింగ్ పెట్టకుండా. ఇప్పుడే లేచి ఛార్జింగ్ పెట్టి నీకు కాల్ చేశాను. అయినా ఎందుకు అభి అంత సీరియస్గా ఉన్నావు అని అడిగింది సంజు. చూడు సంజు, నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయ ముందు. ఏంటి బేబీ అది అని అడిగింది స్వీట్గా. మొన్న ఎయిర్పోర్ట్లో మనం తాగిన మిల్క్ షేక్లో నువ్వేమైనా మిక్స్ చేసావా అని అడిగాడు సూటిగా. నేనా? లేదే అని. కానీ ఫుడ్ కోర్ట్ వాడు మిక్స్ చేశాడు అభి అని చెప్పింది. ఏం మిక్స్ చేశాడు అని అడిగాడు అనుమానంగా నొసలు ముడివేస్తూ అభి. డ్రై ఫ్రూట్స్ అంటూ నవ్వింది సంజన. టైం కాని టైంలో ఆమె వేస్తున్న జోక్స్కి చిరాకు వచ్చి, సంజు బీ సీరియస్ అన్నాడు కోపంగా. కానీ ఎందుకు అభి, ఇప్పుడు ఏమైందని అంత కోపంగా ఉన్నావు అని అడిగింది అలిగినట్టు మాట్లాడుతూ. చాలా జరిగింది, ఇన్ఫ్యాక్ట్ జరగకూడనిది జరిగింది అన్నాడు కోపం బాధ కలిపిన ఫీలింగ్తో పిడికిలి బిగిస్తూ. దాంతో తను కూడా సీరియస్ అవుతూ, వాట్ హ్యాపెండ్ అభి అని అడిగింది. ముందు కాసేపు తనకి చెప్పాలా వద్దా అని ఆలోచించి, ప్రస్తుతం చెప్పకపోతే తనతో మాట్లాడాలన్నా గిల్టీగా ఉంటుంది. పైగా ఎప్పటికైనా చెప్పవలసిందే, కానీ తనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేయలేను. కాబట్టి చెప్పేయడమే మంచిదని, లేదంటే మనసులో ఉన్న ఈ భారాన్ని మోయలేను. ఇటు సంజుకి చెప్పలేక, అటు శ్రావణికి జరిగిన అన్యాయానికి నాకు నేను సర్ది చెప్పుకోలేక బాధపడే కంటే, కనీసం సంజుతో చెప్తే తాను ఎలా అర్థం చేసుకున్నా, 2 రోజులు బాధపడినా జరిగిపోయిన దాన్ని మార్చలేం కాబట్టి తన మనసులో ఉన్న భారం కొంచెమైనా తగ్గుతుంది అనిపించి, సంజు నీకొక విషయం చెప్పాలి అన్నాడు తన గొంతులో కోపాన్ని కొంచెం తగ్గించి సాఫ్ట్గా మాట్లాడుతూ. ఏంటభి అది, చెప్పు. కానీ నేనది చెప్పాలి అంటే ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నిజంగా నువ్వు మిల్క్ షేక్లో ఏం మిక్స్ చేయలేదు కదా? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే, నేను తాగిన మిల్క్ షేక్లో డ్రగ్ మిక్స్ అయింది. దానివల్ల ఒక అమాయకురాలికి అన్యాయం జరిగింది. అది నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు మాత్రం నా వల్లే జరిగింది. అది కూడా ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు జరిగి తను చాలా సఫర్ అయింది. అది చూసిన నా మనసు ప్రతి క్షణం చచ్చి బతుకుతుంది సంజు. అది మాత్రమే కాదు, నీ దగ్గర నమ్మకాన్ని కోల్పోయాను అనే బాధ ఇంకోవైపు. 2 రోజుల నుండి నా మనసు పడుతున్న ఇంత బాధకి కారణమైన ఆ డ్రగ్ అసలు నా బాడీలోకి ఎలా వెళ్ళింది అనేది ఫస్ట్ నాకు తెలియాల్సిన నిజం. అది ఎలాగో నేను తెలుసుకుంటాను. బట్ ఫస్ట్ నీ దగ్గర నుండి నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే ఆ మిల్క్ షేక్ తెచ్చింది నువ్వు కాబట్టి నీకేమైనా తెలిసేమో అని తెలుసుకోవాలి అనుకున్నాను. అసలు నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం ఏంటంటే, నేను మొన్న మొత్తం నీతోనే టైం స్పెండ్ చేశాను. ఆ తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఏం తినలేదు. అయినా కూడా నా బాడీలోకి డ్రగ్ వెళ్ళింది. అందుకే మళ్ళీ అడుగుతున్నాను సంజు, నిజం చెప్పు. ఒకవేళ నువ్వు కాకపోతే పర్లేదు, కానీ నువ్వే ఆ పని చేసి ఇప్పుడు నా దగ్గర దాచిపెట్టి ఆ తర్వాత నేను విషయం తెలుసుకున్నప్పుడు దీనిలో నీ గురించి బయటపడితే మాత్రం ఐ స్వేర్ నేను రాక్షసుణ్ణి అయిపోతాను. బికాస్ జరిగిన దానివల్ల కలిగిన నష్టం అలాంటిది. ఒకరి లైఫ్ కాదు, మొత్తం 3 జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. సో నిజం ఏదైనా కావచ్చు, బట్ అది నీ నోటి నుండి వినాలి అనుకుంటున్నాను అని చెప్పి సైలెంట్ అయిపోయాడు అభి. అతని గొంతులో సీరియస్నెస్కి అతను చెప్పింది మొత్తం విని 2 నిమిషాల సైలెన్స్ తర్వాత అభి అని పిలిచింది సంజు. ఆమె మౌనమే అతనికి ఏదో చెప్తుంటే, ఓ గాడ్ అది నిజమై ఉండకూడదు అని లోపల కోరుకుంటూనే చెవులు ఫోన్కి రాసిచ్చి ఆతృతగా ఆమె చెప్పేదానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అభి. నువ్వు ఊహించింది నిజం అభి, దానిలో డ్రగ్ నేనే కలిపాను అని చెప్పింది సంజన. అప్పటి వరకు తను ఏదైతే వినకూడదు అనుకున్నాడో అదే ఆమె నోటి నుండి వినపడటంతో కోపంతో నరనరం పొంగి కుడి చేయి పిడికిలి గట్టిగా బిగుసుకోగా ఆ మాట వినలేనట్టు కళ్ళు మూసుకున్నాడు బాధగా అభి. నేనే దానిలో డ్రగ్ కలిపాను అభి అంది మళ్ళీ బాధగా సంజు. ఎందుకు సంజు, ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు ఆవేదనతో నిస్సహాయంగా అభి. అవతల వైపు నుండి మౌనం మాత్రమే సమాధానం కాగా తన కోపాన్ని అణిచిపెట్టుకుంటూ స్పీకౌట్ సంజు అన్నాడు చిన్నగా. ఆ మాట చిన్నగా ఉన్న దానిలో బేస్ అతనిలో కోపాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఆమెకి.
ఎలా చేయగలిగావలా? నీకు తెలీదా దాని పరిణామం ఎలా ఉంటుందో? దానివల్ల ఏమేమి జరిగే అవకాశాలున్నాయో? అసలు ఎందుకు చేశావు? అంటూ తెరిచిన అతని కంటి నుండి కన్నీరు కిందికి జారగా కళ్ళు మాత్రం నిప్పుల కొలిమిలా ఎర్రగా మండిపోతున్నాయి కోపంతో. అయినా కూడా అటు నుండి మాట రాకపోవడంతో, ఒక మాట చెప్పు సంజు, నువ్వు నిజంగా నన్ను లవ్ చేశావా, లేదంటే అది అబద్ధమా? అభి, అలా అనకు, నువ్వంటే నాకు ప్రాణం అంది ఏడుస్తూ. ఓ, ప్రాణం, అందుకేనా నాకు లైఫ్ లాంగ్ సరిపడా బాధని శిక్షగా ఇచ్చావు? ఒక అమాయకురాలి జీవితాన్ని బలవంతంగా లాగేసుకునేలా చేసి నువ్వేం సాధించావు ఇప్పుడు? ఎన్ని కలలు కన్నాను నీతో లైఫ్ గురించి. అన్నీ నాశనం చేసేసి ఇప్పుడు మన ముగ్గురి జీవితాల్ని క్వశ్చన్ మార్కులు పెట్టేశావు. అభి, ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్ అంది అర్థింపుగా. ఇంకేం చెప్తావు? ఒకవేళ నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా, నువ్వు చేసిన దానికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా దానివల్ల జరిగింది ఏదీ మారదు. ఇక నుండి ఒక అమాయకురాలి జీవితం నాశనం చేసిన వాడిగా నేను నిత్యం చస్తూ బతకాలి అని బాధగా కళ్ళు మూసి తెరిచి బ్రతుకుతాను. కానీ ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు చేసిన పనికి ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. ఒకప్పుడు నువ్వు చచ్చిపోతాను అని బెదిరిస్తే నా వల్ల ఒకరి ప్రాణం పోవడం ఇష్టం లేక నిన్ను ప్రేమించాను. అప్పుడు నీ ప్రేమ నాకు చాలా గొప్పగా కనబడింది. బట్ ఇప్పుడు మాత్రం దానిలో నువ్వు చేసిన మోసం మాత్రమే కనబడుతుంది. ఐ హేట్ యూ సంజు అని గట్టిగా అరిచి కాల్ కట్ చేసి ఫోన్ విసిరి కొట్టాడు బాధగా అభి. అభి అరుపుకి ఉలిక్కిపడి లేచిన శ్రావణి తనకి కొంచెం జ్వరం తగ్గి బాగానే ఉండడంతో ఏమైందో అర్థం కాక చిన్నగా మంచం దిగి డోర్ తీసుకుని బయటికి వచ్చి హాల్లో కోపంగా ఉన్న అభిని చూసి భయంతో గుటకలు మింగుతూ తన దగ్గరికి వెళ్ళి ఏమైందండి అని అడిగింది చిన్నగా. ఇలా ఎందుకు చేసావు సంజు, ఎందుకు అనుకుంటూ బాధతో కూడిన కోపంతో రగిలిపోతున్న అతను శ్రావణి మాటకి కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి నార్మల్ అవుతూ, నువ్వేంటి అప్పుడే లేచావు, కాసేపు పడుకోవచ్చు కదా అన్నాడు సీరియస్ ఫేస్తో. మీ అరుపు వినపడి మెలకు వచ్చిందండి. అసలు ఏమైంది, ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడిగింది అతని మొహంలోకి చూస్తూ. కంగారుగా ఉన్న ఆమె మొహం చూసి ఆమెని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక, ఏం లేదులే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను నీకు పాలు కలిపి తీసుకువస్తాను అన్నాడు. అయ్యో వద్దండి, మీరే వెళ్ళి స్నానం చేసిరండి, ఇంతలో మీకు కాఫీ కలుపుతాను నేను అంది. చెప్పింది చేయవే, ప్రతిదానికి అడ్డం చెప్పకు అన్నాడు విసుగ్గా. అది కాదండి, ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది, నేను చేయగలను, కావాలంటే మీరే చూడండి, జ్వరం కూడా లేదు, పైగా మీకు ఇలాంటివన్నీ రావని మామయ్య గారు చెప్పారు, అలాంటప్పుడు నా కోసం మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది చిన్నగా. ఊహ్ అంటూ నుదురు రుద్దుకుంటూ, నిజంగా నువ్వు బాగున్నావా అని అడిగాడు. హా అంటూ తల నిలువుగా ఊపింది ఆమె. సరే, కాఫీ మాత్రమే పెట్టు, టిఫిన్ నేను బయట నుండి తీసుకువస్తాను అని చెప్పి మెట్లు ఎక్కబోయాడు తన గదికి వెళ్ళడానికి. తను కూడా స్నానం చేసి వచ్చి కాఫీ కలుపుదామని వెనక్కి తిరిగిన శ్రావణికి కింద పడి పగిలిపోయిన ఫోన్ కనపడి అయ్యయ్యో అని అరిచి షాక్లో నోటికి చేతులు అడ్డం పెట్టుకుంది. ఆమె అరుపుకి 2 మెట్లు ఎక్కినవాడు కూడా వెంటనే వెనక్కి వచ్చి, ఏంటి, ఏమైంది, ఎందుకలా అరిచావు, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు కంగారుగా. ఏం మాట్లాడకుండా ఏడుపు మొహం పెట్టుకొని ఫోన్ వైపు చేయి చూపించి, పాపం బుజ్జిముండ ఎలా పగిలిపోయిందండి అని అడిగింది. ఒకసారి ఫోన్ చూసి ఆ తరువాత ఆమె వైపు తిరిగిన అతనికి ఆమె ఫేస్లో కనబడుతున్న ఇన్నోసెన్స్కి తాను అన్న మాటలకి అప్పటి వరకు ఉన్న కోపం మరిచిపోయి నవ్వు వచ్చి, దీనికా ఇప్పుడు నువ్వు అరిచింది అని అడిగాడు నవ్వుతూ. అంటూ మూతి ముడుచుకుంటూ తల నిలువుగా ఊపింది అవును అన్నట్టు. నీ అంటూ ఆమె మీదకి చెయ్యెత్తి, పోయి స్నానం చేసిరా పో అన్నాడు అదే నవ్వుని కంటిన్యూ చేస్తూ. అని తల ఊపి పగిలిపోయిన ఫోన్ వైపే చూస్తూ వెళ్ళింది. కానీ అంత అందమైన ఫోన్ అలా ముక్కలు అవ్వడంతో ఉసూరు అనిపించింది తనకి. తను అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళడం చూసి హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ అయినట్టు లేదు, కానీ అప్పుడే బయలుదేరిపోయింది అనుకుంటూ ఉండగా డోర్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీయగా పని మనిషి ఎదురుగా ఉండడం చూసి త్వరగా పని కానివ్వు అని చెప్పి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ ఫోన్ వైపు చూసి దాన్ని చేతిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికి స్నానం చేసి నీట్గా జడ వేసుకొని నుదుటిన పాపెట్లో కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చింది శ్రావణి.
అప్పుడే లలిత వాళ్ళిద్దరికీ టిఫిన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉండడం చూసి, రా పిన్ని అంది శ్రావణి. అన్నయ్య, ఇదిగో శ్రావణి, మీ మావయ్య గారు నీతో మాట్లాడతారంట అంటూ ఫోన్ శ్రావణికి ఇచ్చింది. మావయ్యనా అంటూ సంతోషంగా ఫోన్ తీసుకొని మావయ్య అంది. అమ్మ శ్రావణి, ఏం చేస్తున్నావు తల్లి? ఆయన మాట వినగానే ఏడుపు వచ్చేసింది ఆమెకి. కానీ బయటపడనివ్వకుండా ఎలా ఉన్నారు మావయ్య అని అడిగింది. అప్పటికే ఆమె గొంతులో తేడా కనిపెట్టి ఏమైందమ్మా, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడిగాడు అనుమానంగా ఆయన. ఏం లేదు మావయ్య. నీకు జ్వరం అంట కదా, తగ్గిందా తల్లి? తగ్గింది మావయ్య, నా గురించి మీరు బాధపడకండి. జాగ్రత్త తల్లి. అవును, అభి లేడా, ఏంటి వాడి ఫోన్ కలవడం లేదు అని అడిగాడు. ఆయన ఫోన్ పగిలిపోయింది మావయ్య అంటూ ఉండగానే అభి రావడంతో, మీ అబ్బాయి వచ్చారు మావయ్య, మాట్లాడండి అంటూ అభికి ఫోన్ ఇచ్చి మావయ్య అని చెప్పి పక్కకి నించుంది. హాయ్ డాడీ. అభి, ఏమైంది సడన్గా అమ్మాయికి జ్వరం ఎందుకు వచ్చింది? నువ్వేమైనా భయపెట్టావా తనని? కొంచెం కఠినంగా వినిపించింది ఆయన గొంతు. లలితతో మాట్లాడుతున్న ఆమెని చూస్తూ, జరిగింది ఒక కొడుకుగా తండ్రికి చెప్పుకునే విషయం కాకపోవడంతో అలాంటిదేం లేదు డాడీ అని చెప్పాడు చిన్నగా. మరెందుకు జ్వరం వచ్చింది? నేను వచ్చేటప్పుడు చక్కగా నవ్వుతున్న చిట్టి తల్లి అలా ఎందుకయింది? ఆయనతో మాట్లాడుతూ బయట గార్డెన్లోకి వెళ్ళిన అభికి ఆయన మాటలు మనసుకి గుచ్చుకుంటున్నట్టు అనిపించాయి. మాట్లాడవేంటభి? ఏంటి డాడీ, జ్వరం మనకి చెప్పి టైం చూసుకొని వస్తుందా మీరు మరీను? సరే సరే, ఈ 2 రోజులు బయటకు వెళ్లకుండా తన దగ్గరే ఉండి తనని చూసుకో. అసలే నోట్లో నాలుక లేని అమాయకురాలు, అందరి గురించి ఆలోచించడమే కానీ తన గురించి స్వార్థంగా ఆలోచించుకోవడం రాని, తనకంటూ ఇది కావాలని అడగలేని పిచ్చి తల్లి. తనని బాధ పెట్టకు. తండ్రి చెప్తున్నది అక్షరాల నిజమని తెలిసిన అభి శ్రావణి గురించి ఆలోచిస్తూ అలాగే డాడీ అన్నాడు. నీ ఫోన్ పగిలిపోయిందంట, ఏమైందభి? ఇప్పుడు ఎలా ఉంది శ్రావణి నీకు? జ్వరం పూర్తిగా తగ్గిందా అంటూ తనే స్వయంగా చేయి పెట్టి చూస్తూ అడిగింది లలిత. తగ్గింది పిన్ని, నేను బాగానే ఉన్నాను అని చెప్పి కూర్చో, కాఫీ తీసుకువస్తాను అంది. వద్దు, ఇదిగో మీకు టిఫిన్ ఇచ్చేసి వెళ్దామని వచ్చాను. మీ బాబాయ్ ఇంకా టిఫిన్ చేయలేదు, అందుకే నేను వెళ్ళాలి. మీరిద్దరూ ముందు టిఫిన్ చేయండి అని చెప్పి లలిత ఇంటికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళిపోవడంతో అభికి కాఫీ కలపడం కోసం వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి. తండ్రితో మాట్లాడి ఇంటికి వచ్చిన అభి తలనొప్పిగా ఉండడంతో తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి శ్రావణి కంటే ముందుగా కాఫీ వాసన రావడంతో తల ఎత్తి చూసిన అతనికి కాఫీ తీసుకువస్తున్న ఆమె కనబడటంతో, కాఫీ మాత్రమే తెస్తున్నావు, నీకు పాలెక్కడా అని అడిగాడు. నాకు పాలు తాగే అలవాటు లేదండి. కొట్టానంటే మూతి పగులుతుంది. అలవాటు లేదు, గాడిద గుడ్డు లేదు అంటూ నా కబుర్లు చెప్పకు. పుల్లలా ఉన్న నిన్ను నువ్వు ఒకసారి చూసుకొని నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. వెళ్ళి పాలు తెచ్చుకో అంటూ కసిరాడు ఆమెని. అప్పటి వరకు బాగానే ఉన్న అతను అలా కసరడంతో వెనక్కి ఒక అడుగు వేసి అతన్నే చూసింది భయంగా శ్రావణి. పాలు తెచ్చుకోమంటే ఏంటి ఆ చూపు అని అడిగాడు సీరియస్గా ఫేస్ పెడుతూ. ఏం లేదు అంటూ తల ఊపి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది శ్రావణి. ఆ తర్వాత కూడా తన దగ్గర కూర్చుని మరీ వద్దంటున్న ఆమెతో బలవంతంగా 6 ఇడ్లీలు తినిపించి తాను ఆయాసంతో పొట్ట పట్టుకునేట్టు చేశాడు. ఆ రోజు కూడా లలితనే అన్నీ వండి పెట్టగా అభి మాత్రం శ్రావణి ఏ పని చేయకుండా చూసుకుంటూ తన విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమెతో గడుపుతున్న అతనికి సంజన చేసిన పనికి వచ్చిన కోపానికో లేదంటే శ్రావణి మీద జాలితో వచ్చిన కేరింగ్కో కానీ అసలు ఫోన్ విషయం గుర్తు రాలేదు. సాయంత్రం స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకోవడానికి పూలు తెచ్చుకోవడానికి గార్డెన్లోకి వెళ్ళింది శ్రావణి. కొన్ని పూలు అందక తను ఉన్న పొజిషన్కి పైకి ఎగిరి కోయలేక వాటిని ఎలా కోయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా పైన బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్న అభి తనని చూసి ఆమె పరిస్థితి అర్థం కావడంతో నిట్టూర్చి కిందకి వెళ్ళాడు. ఏంటి, పూలు అందడం లేదా అని వెనక నుండి వినపడిన అతని గొంతుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది శ్రావణి. ఏంటే అలా ప్రతిదానికి దడుచుకుంటావు అని విసుక్కొని ఆమెకి ఆ పూలన్నీ కోసిచ్చి, చాలా, ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. చాలు అంటూ తల తిప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళింది ఆమె.
వెళుతున్న ఆమెని చూస్తూ దీనికి ఇదేం పిచ్చో ఏంటో అనుకుంటూ ఉండగా ఆమె నడకకి అటు ఇటు ఊగుతూ తన నడుముని ముద్దాడుతున్న పొడవాటి జడ మీద పడింది అతని కన్ను. ఫ్యాషన్ అంటూ ఉన్న జుట్టుని బెత్తడు కట్ చేస్తున్న ఈ కాలంలో పైనుండి కింద వరకు సమానమైన లావులో ఉన్న ఆమె జడని కాసేపు చూసి, ఆడపిల్లకి పొడవు జడ ఉంటేనే చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటుంది కదా అనుకొని, అవును, దీనిలో ఉన్న ఇన్ని అందాలు ఇన్ని రోజులుగా నాకెందుకు కనబడలేదు, ఇది చూపించలేదా లేదంటే నేనే చూడలేకపోయానా అనుకున్నాడు రోజురోజుకి కొత్తగా కనపడుతున్న ఆమె గురించి ఆలోచనలో పడుతూ. ఆ వెంటనే తన ఆలోచన తనకే చిరాకుగా అనిపించడంతో, ఛ, ఏంట్రా ఇది, ఏం ఆలోచిస్తున్నావో తెలుస్తుందా నీకు అనుకున్నాడు విసుగ్గా. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.